హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? రివ్వున వీచిన చల్లగాలి నరాల్ని జివ్వుమనిపించింది. కోటు కాలర్ని చెవుల దగ్గరికి లాక్కున్నాను. టైం ఎంతయిందో చేతి వాచి వైపు చూసుకున్నాను. సరిగ్గా 12. కొత్త అంబాసిడర్ కారు దూసుకుపోతుంది. మెర్క్యూరీ దీపాల తోరణాల మధ్య నుండి వెలుగు చీకటి కారు లైట్లు చిమ్మే వెలుగులో తారోడ్డు మెలికలు తిరిగి బుసలు కొడుతున్న తాచుపాములా మెరిసిపోతోంది. ఆ బాటకి అంతం లేదు. ఎక్కడో శూన్యంలోంచి పుట్టి అనంతంలోకి పోతున్నట్లుంది ఆ బాట. పైన గొడుగులా పరుచుకున్న ఆకాశం, ఆ ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు, విధిలేక కాపలాకు వచ్చిన సైనికుల్లా ఉన్నాయవి. చంద్రుడు మాత్రం చలికి భయపడి ఆకాశం వెనుక ఎక్కడో ముసిగేసుకుని పడుకున్నాడేమో. నున్నటి రోడ్డు మీద మెత్తని పరుపుల మీద కూర్చొని కారులో అలా పోతుంటే చెప్పలేని ఏదో అనుభూతి. మనసు ఆఖరు పొరలకి అందకుండా నక్షత్రాల చిరు వెలుగులా అందని ఏదో జ్ఞాపకం, ఏదో దిగులు. అందరూ పసిపాపల్లా నిద్రాదేవి ఒడిలో ఒరిగే వేళ దేవుడు పైనుంచి చూసి నవ్వుకుంటున్నాడు కాబోలు. ఈ విశాల విశ్వంలో ఇంత చిన్న భూమి ఎక్కడా? దాని మీద చీమల్లాంటి మనిషి ఎక్కడా? పిచ్చి మానవుడు తన రాగాలు, ద్వేషాలు, ప్రేమలు ఇవే శాశ్వతం అనుకుంటాడు. కారు చప్పుడు చేయకుండా రోడ్డు మీద సాగిపోతూ ఉంది. ఆ నిశ్శబ్దంలో పక్కనున్న నీటికయ్యలోని కప్పల బెకబెకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వాటితో పోటీ పడుతోంది కీచురాళ్ల రొద. కొన్నేళ్ల క్రితం ఈ రోడ్డు మీదే ఫారిన్ షివర్లీ కారులో ఎన్నోసార్లు ప్రయాణం చేశాను. కానీ ఇప్పటికీ అప్పటికీ ఎంత తేడా ఉందో. అప్పుడు డ్రైవరు కారు నడుపుతుంటే నేను, నాన్నగారు వెనుక సీట్లో కూర్చునే వాళ్ళం టీవీగా. ఒక్కొక్కప్పుడు అమ్మ కూడా ఉండేది. కానీ కారుతో బాటే ఈ టీవీ దర్జా కరిగిపోయాయి. డ్రైవర్ని భరించే శక్తి లేక మాన్పించేశాను. మిన్నంటుతున్న ఫారిన్ స్పేర్ ఖర్చు భరించలేక షివర్లీ అమ్మేసి ఈ అంబాసిడర్ కొన్నాను. దీన్ని కూడా కొన్నాళ్ళకి అమ్మేయాలేమో. రోజులు ఎంత చిత్రంగా మారిపోతున్నాయో గుర్తు చేయడానికి ఒక్క సంఘటన చాలు. నాకప్పుడు 16 ఏళ్ళు. తుళ్ళిపడే పచ్చి వయస్సు. పువ్వు పిందెగా మారి పిందె కాయగా మారని కసరు వయస్సు. ఇంటి నిండా నౌకర్లు, గోడలకు నిలువెత్తు పటాలు, పాలరాతి గచ్చులు, పందిరి మంచాలు. వైభవానికి మరో పేరులాగా ఉండేది ఆ భవనం. కొన్ని ఎకరాల స్థలాలలో విస్తరించుకున్న ఆ భవంతికి ముందు వైపు విశాలమైన పువ్వుల తోట, వెనుక వైపు అంతకంటే విశాలమైన పళ్ల తోట. ఇంద్రభవనం లాంటి ఆ సంపదను అనుభవించేది ఆ ఊరి జమీందారు బాబొక్కడే. ఆ జమీందారు బాబే మా నాన్న. 16 ఏళ్ల ప్రాయంతక మగపిల్లలు తండ్రిని ఆరాధిస్తారు, తల్లి అనురాగంలో కరిగిపోతారు అన్నది ఎంతవరకు నిజమో కానీ నా విషయంలో అక్షరాల నిజమయ్యింది. తాను జయించలేని బలహీనతలు ఆ తండ్రిలో మచ్చుకైనా కనబడనప్పుడు ఆ ఆరాధనా పరిధి రెట్లు పెరుగుతూ ఉంది. తరచుగా సిగరెట్లు, పేకాట, అప్పుడప్పుడు ఒక చుక్క తాగడం ఇవి నాలోని బలహీనతలు. వాటికి దుర్వ్యసనాలని లోకం పేరు పెట్టినా ఆ రోజు అంతగా పట్టించుకునే స్థితిలో లేదు నా మనసు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఎండలో నడిచే వాడికి హాయిగానే ఉన్నా ప్రపంచమంతా మసగ్గా కనిపిస్తూనే ఉంటుంది. సంపద ఇచ్చిన అహంకారం నా కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ తొడిగింది. అది కేవలం సంపద ఇచ్చిన బహుమతే కాదు, దానిలో నా చుట్టూ తిరిగే సంఘం కూడా పాలు పంచుకుంది. ఆ సంఘమే నన్నొక ఎత్తైన అరుగు మీద నిలబెట్టింది. ఆ అరుగు ఎంత ఎత్తైనదో అంత ఇరుకైనది కూడా. దాని మీద నుండి పడినవాడు నాశనమవుతాడని ఆ సంఘం నాకేనాడు చెప్పలేదే. 16, 17, 18, 3 ఏళ్ళు 3 నిమిషాల్లా గడిచిపోయాయి. 19వ ఏడు నా జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. అంతవరకు చవకబారు నవలల్లో చదివిన, ఆనందించిన స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలిసింది ఆ సంవత్సరంలోనే. స్నేహితుల బలవంతానికి మనస్సులో ఆరాటం తోడయ్యి నన్ను వేశ్యాగృహానికి నడిపింది. ఎవ్వరేమనుకుంటారోనన్న భయం నాకేనాడు లేదు. కానీ నాన్నకి ఈ విషయం తెలియనే కూడదు. నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది.
ఆ రోజు నాన్నగారు నన్ను తన గదిలోకి పిలిపించుకున్నారు. ఆయన మాట్లాడేది బహు తక్కువ. మాట్లాడిన 4 మాటలు సూటిగా మాట్లాడతాడు. రాజు, నీ వయస్సెంత? తుఫాను ముందర ప్రశాంతతలా ప్రారంభమయ్యింది ఆ సంభాషణ. ఆ రోజు 19 తెల్లబోతూ చెప్పాను నేను. వయస్సు ప్రకారం నువ్వింకా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి అడుగు పెట్టలేదన్నమాట. ఆ విషయం నీకు తెలుసా అని అన్నారు. తల వంచుకున్నాను. నా వయస్సెంత? తెలియదు ఆశ్చర్యపోతూ చెప్పాను. 45. ఈ ఊర్లో అందరూ నన్నెలాంటి దృష్టితో చూస్తున్నారు? నాన్న నడుస్తుంటే అంతా పక్కకు తప్పుకుని నిల్చుంటారు. ఆడవాళ్లు వినయంగా దూరంగా వెళ్ళిపోతారు. పిల్లలు కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉంటారు. అదంతా ఆయన సంపద వల్ల సంపాదించిన గౌరవం కాదు, ప్రవర్తన వల్ల సంపాదించిన ఆస్తి. మిమ్మల్ని ఈ ఊర్లో అందరూ దేవుడిలా చూస్తారు అన్నాను ధైర్యంగా. షటప్! అతిశయోక్తులు నాకు గిట్టవని తెలియదా నీకు? ఈ ఊర్లో నాకు అంతో ఇంతో గౌరవం ఉందంటే కారణమేమిటో తెలుసా? కేవలం డబ్బొక్కటే కాదని నీకు తెలుసు. నా వయస్సులో నేను సిగరెట్ కాల్చలేదు, పేక ముక్కని ముట్టలేదు, ఆడదాని గురించి నీచంగా ఊహించలేదు. అందుకే ఈ 45వ ఏట ఇంత గౌరవంగా బతుకుతున్నాను. నీకు నిండా 20 ఏళ్లు నిండకుండానే స్త్రీ సుఖాన్ని ఆశించే స్థితికి వచ్చావు. ఇక నీ 45వ ఏట నువ్వెలా ఉంటావు? ఈ జమీందారీ శాశ్వతం కాదు. ఇప్పటికే ఇది కొంచెం కొంచెం హరించుకుపోతోంది. నీ వయస్సు పెరిగేసరికి పూర్తిగా హరించుకుపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అప్పుడు నిన్ను ముందుకి నడిపే ఈ వ్యసనాలు కాదు, నీ పరిశ్రమ. అప్పుడు నీ వ్యసనాల్ని కప్పిపెట్టడానికి ఏ సంపద అడ్డురాదు, తెలిసిందా అని గంభీరమైన కంఠస్వరం కొద్ది క్షణాల పాటు ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఆస్తులన్నీ హరించుకుపోగా, జమీందారి అంతా కరిగిపోగా, వ్యసనాలకు బానిసై జీవితంతో రాజీ పడలేక ఏ చెట్టు కిందనో తప్పతాగి పడి ఉన్న నా రూపం నా కళ్ళ ముందు అలా నిలిచింది. కంపించిపోయాను, భయపడ్డాను. నాన్నగారు, ప్రామిస్ చేస్తున్నా, నన్ను క్షమించండి. ఇవాల్టి నుండి నేను తాగను, కనీసం సిగరెట్ అయినా నేను ముట్టుకోను. మీకు మాట ఇస్తున్నాను అని అన్నాను ఆవేశంగా. ప్రాణాలు కాదు, ప్రమాణాలు కాదు నాకు కావలసింది. నీ మీద నీకు నమ్మకం ఉంటే నాకు అదే చాలు. ఉంది ఉంది, లేకపోయినా నేను తెచ్చుకుంటాను అన్నాను దృఢంగా. నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి నుండి కనీసం సిగరెట్ అయినా కాల్చలేదు. మనసుకు శరీరానికి జరిగిన తీవ్రమైన పోరాటంలో మనసే గెలిచింది. కారు ఒక కుదుపుతో ఆగిపోయింది. విసుగ్గా కారు దిగాను. అంతకన్నా విసురుగా డోర్ వేసేశాను. ఆ శబ్దం మంచులా గడ్డ కట్టిన నిశ్శబ్దాన్ని ఛేదించింది. చలికి వేళ్లు కొంకర్లు పోతున్నాయి. జేబులోంచి మఫ్లర్ తీసి చెవుల చుట్టూ బిగించాను. తప్పదు మరి. బోనెట్ ఎత్తి టార్చ్ లైట్తో జాగ్రత్తగా పరీక్ష చేశాను. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. డిప్ స్టిక్ తీసి పెట్రోల్ లెవెల్ చూశాను. అంతా ఖాళీ. ఒక్క చుక్క పెట్రోల్ లేదు. బయలుదేరే ముందే కదా నిండా నింపేశాను. ఇంకా సగం దూరం కూడా రాలేదే, అదెలా సంభవం? మై గాడ్, లీకేజా? ట్యాంక్ కింద ఎక్కడో చిన్న కన్నం పడి ఉంటుంది. ఎలా జరిగిందో? అప్పటికే చలి సన్నగా ఒంట్లో వణుకు ప్రారంభమయ్యింది. ఏం చేయాలి ఇప్పుడు? అది పల్లెటూరికి దారి తీసే రోడ్డు. బయలుదేరిన దగ్గర నుంచి ఒక్క బండి కూడా ఎదురుపడలేదు. అసలు ఆ టైంలో వాహనాలేవి ఆ రోడ్డు మీదకి తిరగవని తెలుసు. కనీసం మనుషులు తిరిగే సమయం కూడా కాదు. పిశాచాలు ఆటలాడుకునే సమయం. చుట్టూ పరికించి చూశాను. రోడ్డుకి 2 వైపులా పొలాలే, నల్ల కాగితంలా పరుచుకున్నాయి విశాలంగా. కారుకి దగ్గరలోనే ఏదో చెట్టుంది. చీకట్లో అదేం చెట్టో తెలియడం లేదు. చీకటి ముద్దగా లాగుతుంది. దూరంగా నక్కల ఊళ్ళలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అద్దాలన్నీ బిగించి లైట్లు వెలిగించి సీట్లో కూలబడ్డాను. స్టీరింగ్ వీల్ మీద తల అంచి కళ్ళు మూసుకున్నాను. ఒంటరితనం, భయంకరమైన ఒంటరితనం. నా జీవితంలో ఎన్నడూ ఎరుగని ఒంటరితనం. ఇప్పుడు ముందుకెలా వెళ్లాలన్న సమస్య బుర్రని దోలి చేస్తుంటే, చుట్టూ ఉన్న చీకటి మనస్సును గుబులు పరుస్తుంటే, చలికి శరీరం మొద్దుబారిపోతుంటే అలా కూర్చుండిపోయాను. వెనుక సీట్లోంచి తీయని వాసన తెలివస్తుంది. అది విదేశాలలో తయారైన ఖరీదైన విస్కీ వాసన. 10 ఏళ్ల క్రితమే మద్యపానానికి విడాకులు ఇచ్చినా నా కోసం కాక ఇతరుల కోసం ఇటువంటి పార్టీలు ఇయ్యవలసి వచ్చేది. ఈసారి కూడా అటువంటి అవసరమే కలిగింది. కానీ ఈసారి నేను పార్టీ ఇయ్యవలసింది మా ఊళ్ళో, నేను పుట్టి పెరిగిన ఊర్లో. కొన్నాళ్ల పాటు నన్ను అంధకారంలో ఉంచి తర్వాత వెలుగులోకి తెచ్చిన ఊర్లో. జమీందారీ వ్యవహారాల్లో కొన్ని లావాదేవీలు వచ్చాయి. ఉన్న కాస్త ఆస్తి
పూర్తిగా హరించుకుపోకుండా ఉండాలంటే కొందరు పెద్ద ఆఫీసర్లను మంచిగా చేసుకోక తప్పదు. అందుకే ఈ ప్రయత్నం. వెనుక సీట్లోంచి వస్తున్న విస్కీ వాసన అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉంది. ఎన్నాళ్ళో ఎన్ని పార్టీల్లోనో ఎందరో బలవంతం పెట్టినా చిరునవ్వుతో తిరస్కరించాను. అన్నాళ్లు చూపించిన నిగ్రహం నెమ్మదిగా సడలిపోతూ ఉంది. మనస్సు పదే పదే మత్తు కావాలంటోంది. ఈ భయం, ఆ దిగులు, ఈ చలి, ఈ ఒంటరితనం దూరం అవ్వాలంటే మత్తు కావాలి. నేను మర్చిపోవాలి. తప్పదు. 10 నిమిషాల సేపు మనస్సుకి కోరికకి జరిగిన పోటీలో మనస్సు చిత్తుగా ఓడిపోయింది. కోరిక గెలిచింది. పావుగంట లోపునే చలి నన్నొదిలి దూరంగా పారిపోయింది. రమారమి 10 ఏళ్ల తర్వాత నాన్నగారికి చేసిన ప్రమాణం అతిక్రమించాను. నెమ్మదిగా సిప్ చేస్తున్నాను. ఇంతలో దూరంగా చీకట్లో ఏదో మినుకుమంటూ కనిపించింది. అది ఆ చీకట్లో ఊగుతూ తూగుతూ దగ్గరకు వస్తోంది. మిణుకుమంటున్న ఆ కాంతి దగ్గరై క్రమంగా చిన్న దీపం రూపం దాల్చింది. టకటకలాడుతున్న గుండెతో అటువైపే చూస్తూ ఉన్నాను. ఆ దీపం దగ్గరైన కొద్దీ ఆ దీపాన్ని తెచ్చిన ఆకారం కూడా రూపం దాల్చసాగింది. అంత చలిలోనూ నుదుటి మీద చెమటలు పడ్డాయి. కాళ్లల్లో సన్నగా వణుకు ప్రారంభమయ్యింది. ఆ ఆకారం ఇంకా దగ్గరికి వచ్చింది. చేతి వేళ్లు స్టీరింగ్ వీల్ మీద బిగుసుకున్నాయి. అతను రోడ్డెక్కాడు. లాంతరు వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాడెప్పుడు. నల్లటి జీడిపిక్క రంగు శరీరం, లోతుకు పోయిన కళ్ళు, నెరసిన తల, పిక్కబోయిన మొహం, మోకాళ్ల పైకి ఎత్తి కట్టిన పంచ, భుజం చుట్టూ కప్పుకున్న గంగొళి. ఆ వాతావరణంలో ఆ ముసలితాత ఆకారం ఒక్క క్షణం మాత్రమే భయం గొలిపింది. ఆ తర్వాత ఆ పరిస్థితిలో నాకు తోడుగా మరో మనిషి ఉన్నాడన్న ఊహ అంతకు ముందు పడ్డ భయాలన్నిటినీ కూడా తొలగించింది. ఓరు బాబు, మీరు ఈడ కారాపారేంటి? నా పరిస్థితినంతా క్షుణ్ణంగా చెప్పాను, మాటలు తడబడుతుండగా. ఈ కారులో ఒక్కరు ఎంతసేపని కూకుంటారు బాబు? నాతో రండి, మా గుడిసెకు పోదాం. ఈ రేతిరి ఆడనే తొంగుదురుగాని. ఒక్క క్షణం సందేహించాను. కానీ ఈ చలిలో ఒంటరిగా గడ్డ కట్టుకుని కూర్చోవడం కంటే అతని వెంట వెళ్ళడమే మేలనిపించింది. అతను లాంతరు పట్టుకు ముందే నడుస్తుంటే నేను వెనకనే బయలుదేరాను. అతను గట్టమ్మట అతి సులువుగా నడిచేస్తుంటే నేను అతి జాగ్రత్తగా నడుస్తున్నాను. ఒళ్ళు తులుతూ ఉంది. మెదడు మొద్దుబారిపోతుంది. ఎటువైపు వెళ్లేది తెలియడం లేదు. కేవలం అతని లాంతరు మీదనే దృష్టి నిలిపి నడుస్తున్నాను. మీలాంటోళ్ళు మా గుడిసెల్లో ఉండలేరు బాబు, అయినా తప్పదు కదా అన్నాడు నడుస్తూనే. పర్వాలేదులే తాత, ఆ మాత్రం గడుపుకోగలను. ఆ తర్వాత అతనేం మాట్లాడలేదు. అతను నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతూ ఉంటే నేను వెంబడించాను. ఆ నిశ్శబ్దంలో నా బూటు కాళ్ల శబ్దం మాత్రం వినిపిస్తుంది. అప్పుడప్పుడు పొలాల మధ్య నీటి గుంటల్లోంచి కప్పలు బెకబెకమంటున్నాయి. అతని చేతిలోని లాంతరు అటూ ఇటూ ఊగుతోంది. అలా ఊగినప్పుడు గట్టుకి 2 వైపులా ఉన్నవి మొక్కజొన్న పొలాలని పోల్చుకోగలిగాను. హఠాత్తుగా నా మనసులో మెదిలిన ఏదో ఊహలతో నరాలన్నీ బిగుసుకున్నాయి. అసలు ఈ తాతకి ఇంత రాత్రివేళ లాంతరు పట్టుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను ఇక్కడ ఉంటానని అతనికి ఎలా తెలిసింది? నా మనసులోని ఊహ తెలిసినట్లు అతను జవాబు చెప్పాడు. ఇక్కడి పొలాలన్నిటికీ నేను కాపలా కాస్తాను అయ్యా. రోజు రాత్రిళ్ల పొలం మధ్యలో మంచె మీద కూర్చొని కాపలా కాయడమే నా పని. ఆ పొలంలోని నాకు గుడిసె కూడా వేయించినారు. ఆడ మంచం మీద కూర్చుని రోడ్డు మీద తిరిగే బండ్లన్నీ కనిపిస్తాయి. ఇవాళ కూడా అలాగే మంచం మీద కూకొని చూస్తుంటే మీ కారు లైట్లు కనిపించినాయి. ఎప్పుడో కానీ ఈ రోడ్డు మీదకి కారులు రావు బాబు. పగటిపూట ఒక బస్సు వస్తదంతే. ఇంత రాత్రిలా ఓరొచ్చినారబ్బా అనుకున్నా. ఇంతలో తమరి కారు ఆగిపోయింది. ఎంతసేపైనా కదలకపాయే. తాలికి ఏటైపోనదోనని లగెత్తుకొచ్చిన. ఆ నిశ్శబ్దంలో అతని మాటలు సరిగ్గా వాయించడం రాని వాడి చావు బాజల్లో ఉన్నాయి. మాది హైదరాబాద్ తాత. ఇక్కడికి దగ్గరలోనే మా సొంత ఊరుంది. ఒక అర్జెంటు పని మీద అక్కడికి వెళ్తున్నా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆ ఊరు వదిలి వెళ్ళాం. మళ్ళా ఇదే వెళ్ళడం అని చెబుతుంటే ఎవరో దారిపోయే దానయ్యకి ఇవన్నీ చెప్పడం అవసరమా అనిపించింది. ఇంకా చెప్పకుండా ఆపేశాను. కానీ ఆలోచనలు మాత్రం ఆగిపోవడం లేదు. ఏవేవో దృశ్యాలు మనస్సులో కదులుతూనే ఉన్నాయి. ఆ నక్షత్రాలు చిరువెలుగులో నీడలా కదిలిపోతున్న అతని వెనకే
తాగిన మత్తులో అడుగులు తడబడుతుంటే నడుస్తున్న నాకు నాన్న రూపం పదే పదే మనస్సులో మొదలవుతూ ఉంది. నాన్న మొహం, ఈ లోకాన్నే శాశ్వతంగా విడిచిపోయిన రోజు నాన్న మొహం, రక్తపు మడుగులో నాన్న. చివరి క్షణాల్లో ఆ మొహంలో ఎందుకో తెలియని పశ్చాత్తాపం. ఎందుకీ అర్ధరాత్రి పదే పదే నాన్న రూపం నన్నిలా వెంటాడుతోంది? రండి బాబు, రండి రండి, ఇదే నా గుడిసె. అతని మాటలతో ఈ లోకంలోకి మళ్ళీ వచ్చేశాను. చుట్టూ పొలాలే కాబోలు నల్లని తివాచి పరిచినట్టున్నాయి. అక్కడక్కడ గడ్డి మేటలు చలికి ముసుగేసుకుని కూర్చున్నట్లు దయ్యపిల్లలుగా ఉన్నాయి. చుట్టుపక్కల 1 మైలు పరిధిలో ఒక గుడిసైనా ఉన్నట్టు లేదు. ఎక్కడా చిన్న గడ్డి దీపపు వెలుగు కూడా కనపడ్డం లేదు. అతని చేతిలో లాంతరు వెలుగు మాత్రం కింద నేల మీద గుండ్రంగా పరుచుకుంది. ఆ వెలుగులో అతని కాళ్ళు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నల్లగా, మోటుగా, దట్టంగా పెరిగిన వెంట్రుకలతో ఎన్నో ఏళ్ల అనుభవాల్ని మోసి మోసి మరీ భరించలేని కాళ్లలా ఉన్నాయి ఆయనవి. అతను గుడిసె తలుపు తెరిచాడు. అది ఆపదలో ఉన్నవాడు హృదయ విదారకంగా ఏడ్చినట్టు పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం అలలుగా పైకి లేచి ఆకాశపు అంచుల్ని తాకి అక్కడ నిశ్చలంగా నిలిచింది. ఎవరు? లోపల నుంచి సన్నని గొంతుక. ఆ గొంతుకలో నిస్పృహ, అలసట పోటీ పడుతున్నాయి. నేనేనమ్మా, తొంగో అన్నాడతను. గుడిసె లోపలికి నడిచాను. మధ్యలో తడికి అడ్డం పెట్టి 2 భాగాలుగా చేశారు. అవతల గది బహుశా వంటిల్లై ఉంటుంది. అక్కడ నుండి చిన్న బుడ్డి దీపం వెలుగు తడికి సందుల్లోంచి పడుతోంది. అలా కూకోండి బాబు, కోటు విప్పి పక్కనున్న దండం మీద పడిచేసి మంచం మీద కూర్చున్న బూట్లు విప్పుకుంటూ. ఏడిగా టీ పెట్టి ఇయ్యమంటారేటి బాబు? చలి దెబ్బతో ఎగిరిపోద్ది. అలాగే అన్నాను సందేహిస్తూనే. మరి పాలు లేవు బాబు, ఉత్త డికాక్షనే తాగాల. మా లాటోళ్ళ ఇంట్లో అదే ఉందయ్యా. ఆ క్షణంలో నాకు అది అమృతంలా తోచింది. పర్వాలేదు తాత, ఏదైనా సరే కాస్త వేడివేడిగా ఉంటే చాలు. అలాగే బాబు. అతను ఆ చిన్న గదిలోకి వెళ్ళాడు. రత్తి లేయే, ఆ బాబుగారికి కూసిన్ని టీ నీళ్లు పెట్టి అలా. లోపల గాజులు గలగలమన్నాయి. ఆ వెనకే సన్నని నిట్టూర్పు కూడా వినిపించింది. మరి కాసేపట్లోనే అగ్గి పుల్ల గీసిన శబ్దం, పుల్లలు భగ్గుమన్న చెప్పుడు, కర్రలు కణకణా మండుతున్నట్లున్నాయి. ఆ మంటలో వెలుగులో ఎదుటి గోడపై వాళ్ళిద్దరి నీడలు పడి ఊగుతూ ఉన్నాయి. పిశాచాల్లా నృత్యం చేస్తున్నాయి. ఆ వెనకనే గిన్నెల చప్పుడు, నృత్యానికి అనుగుణంగా డప్పుల మూతల. గోడ మీద ఆ నీడని బట్టి ఆమె ఆకారాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాను. కానీ నీడ స్పష్టంగా లేదు. పైగా విపరీతమైన కదలికలు. కాసేపటికే ఆ తాత యువతలి వచ్చేశాడు. వచ్చి మంచం పక్కనే నేల మీద చతికిల పడ్డాడు. నా మనవరాలు బాబు, తల్లి తండ్రి లేని బిడ్డ, అందుకే కంటికి రెప్పలా చూసుకుంటున్నా. తల్లి తండ్రులు ఎప్పుడు పోయారు తాత? దాని దురదృష్టం బాబు. దీని పుట్టుక, దీని తల్లి సావు ఒక్కసారే బాబు. తల్లి పోయిన 4 రోజులకే పాము కరిచి తండ్రి కూడా పోయాడయ్యా. అందుకే నా 6వ ప్రాణం బాబు ఇది. చిన్నప్పటి నుండి కట్టమంటే ఏంటో తెలియకుండా పెంచిన. తాత టీ పెట్టేసిన, ఇందా ఆయనకివ్వు అని మృదువుగా వినిపించింది ఆ గొంతు. పర్వాలేదు, నే ఈడకెట్టుకుర్రా అన్నాడు ఆ తాత. మెత్తని చెప్పుడుతో నెమ్మదిగా నడిచి వచ్చింది. ఆమె చేతిలోని అల్యూమినియం గ్లాసు అందుకుని నా చేతికి అందించాడు తాత. రత్తి నిజంగా రత్నమే, నల్లని రత్నం. ఆ వంటి నిగనిగతనం ఆ లాంతర్ వెలుగులో కూడా తెలుస్తోంది. ఎక్కడి వంపులక్కడ అమర్చిన శరీరపు సొంపుతో పోటీ పడుతుంది. మొహంలోని అందం, చెంపకు చారడేసి ఉన్న ఆ కళ్ళు ఎంతో అలసినట్లున్నాయి. తల రేగింది. చీర అస్తవ్యస్తంగా ఉంది. నుదుటి కుంకుమ చెదిరి నుదురంతా ఆక్రమించింది. వచ్చినంత నిశ్శబ్దంగాను ఆమె లోపలికి నడిచింది. టీ తాగి నేను పక్క మీద కొరిగాను. తాత కిందనే ఒక చింకీ చాప పరుచుకొని బొంత కప్పుకొని పడుకున్నాడు. కాసేపట్లోనే చిన్న గురకతో నిద్రలో కొరిగాడు. వేడివేడి టీ డికాషన్ చలికి చాలా వరకు దూరం చేసింది. తాగిన మత్తుని పూర్తిగా వదలగొట్టింది. కానీ నిద్రాదేవిని మాత్రం దగ్గరకు రానియకుండా చేసింది. తాత గుర్రు క్రమంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలోకి దిగింది. లోపల ఆమె కూడా నిద్ర రాక పొర్లుతుందనడానికి నిదర్శనంగా ఉండుండి గాజుల చెప్పుడు వినిపిస్తూనే ఉంది. ఎక్కడి నుండో నక్కల ఊళ్ళలు వినిపిస్తున్నాయి. కానీ అవి నక్కల ఊళ్ళలు కావేమో. నిమిషాలు గంటల్లా గడుస్తున్నాయి. ఎన్నో గంటలు గడిచాయి అనుకున్న తర్వాత వాచి చూసుకున్నాను. నేను వచ్చి అరగంట మాత్రమే అయ్యింది. ఈ గుడిసెలో ఆ చలిలో నిద్ర పట్టడం అసంభవం.
అలాగని తెల్లారేదాకా ఈ మంచం మీద వెలకిలా పడుకొని పైకప్పు కేసి చూస్తూ గడపడము అస్సలే అసంభవం. ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారా నేను భగవంతుడా అనుకున్నాను. పుట్టి 20 ఏళ్ల దాకా పెరిగిన ఊరిలో హాయిగా ఓ 2 రోజులు గడుపుదామనుకున్నాను. కానీ మధ్యదారిలో ఓ చిన్న గుడిసెలో ఒక కుక్కీ మంచం మీద గుడ్డిలాంతరు వెలుగులో పడుకునడానికి ఊహించడైనా లేదు. తాగిన నిశ దిగిన తరువాత మళ్ళీ ఊహలు, అవే ఊహలు. నాన్న రూపం, ఆఖరిసారిగా నేను చూసిన నాన్న రూపం. రక్తం, ఎర్రని రక్తం, నాన్న చుట్టూ రక్తం, చిక్కటి రక్తం. అబ్బా, ఈ దృశ్యం ఎందుకు నన్నిలా పదే పదే వెంటాడుతుంది? ఎంతసేపు అలజడిని భరించాలి? ఈ గుడిసె, ఈ మంచం చలి నాపేవి కాదు, అసలు ఆపేవిలాగా కూడా లేవు. ఈ మంచం మీద నన్ను హ్యాండ్ చేస్తున్న ఆలోచనలతో నిద్ర లేక దొర్లడం కన్నా కాసేపు బయట తిరిగి వస్తే ఈ ఆలోచనలతో కాస్త బలమొచ్చిద్ది. లేచి ఇందాక దండం మీద పడేసిన కోటు తీసి తొడుక్కున్నాను. చెవులకి మఫ్లర్లు చుట్టుకున్నాను. తలుపు తీసి బయటకొచ్చాను. కీచుమన్న తలుపు చెప్పుడికి తాత అటు నుంచి ఇటు వత్తిగిల్లాడు. లోపల రత్తి కూడా ఆ పనే చేసినట్లుంది. గాజులు గలగలమన్నాయి. బయటికి లోపలికి చలిలో తేడా ఏం లేదు. చుట్టూ చూశాను. చిక్కటి చీకటి తప్ప మరేం లేదు. దగ్గరలోనే మంచెం మాత్రం అష్టంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆ మంచం దగ్గరకు నడిచాను. ఎత్తుగా ఉంది. ఆ మంచె మీదికి ఎక్కి కూర్చోవాలనే కోరిక బలంగా కలిగింది. జేబులోని టార్చ్ లైట్ తీసి వెలిగించాను. కానీ ఆ మంచె ఎక్కడం అంత సులభం కనబడలేదు. ఒక చేతిలో టార్చ్ లైట్తో అతి ప్రయాసతో ఎక్కగలిగాను. దూరంగా గుడిసెలోంచి గుడ్డిలాంతరు వెలుగు పడుతోంది. చీకట్లో ఆ గుడిసె నీలి సముద్రంలో చిన్న తెప్పలాగా అనిపిస్తుంది. చలిగా ఉన్న ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఇలా కూర్చోవడం హాయిగా ఉంది. నన్ను వెంటాడిన ఆలోచనలు ఆ నక్షత్రాల్లో ఎప్పుడో కరిగిపోయాయి. కానీ ఇంకేవేవో ఊహలు, ఇంకెవరివో రూపాలు. పెళ్లికి ముందు నేను ఊహించిన ఎందరో సుందరాంగుల రూపాలు, పెళ్లి తర్వాత నా రాధలోని సౌందర్యాలు. శరీరం వెచ్చదనం కావాలంటుంది, హాయినిచ్చే వెచ్చదనం. కీచుమన్న శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాను. గుడిసె తలుపు తెరుచుకుంది. నీడలాంటి ఆకారం బయటకొచ్చింది. కొన్ని క్షణాల్లోనే ఆ ఆకారం రత్తిది అని పోల్చుకున్నాను. ఆమె గుడిసెకు దూరంగా వెళ్ళి చీకట్లో కలిసిపోయింది. ఇంకా ఇంత రాత్రిపూట ఇంత చలిలో ఆమె ఎక్కడికెళ్తుందో. తర్వాత నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. పెద్దిళ్లలో లాగా అవశేషాలు తీర్చుకునే ఏర్పాట్లు గుడిసెల్లో ఉండవుగా. మరో 2 నిమిషాల్లో ఆమె ఆకారం గుడిసె దగ్గరకు నడిచింది. గుడిసె తలుపు దగ్గర 2 క్షణాలు నిలిచింది. లోపలికి 2 అడుగులు వేసి బయటకొచ్చింది. ఇదంతా ఆ గుడ్డి దీపపు వెలుగుల్లో నాకు కనిపిస్తూనే ఉంది. ఆమె అటూ ఇటూ పరికించి చూసి మంచె వైపు నడవసాగింది. నేను కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తున్నాను. ఆమె నన్ను సమీపించింది. ఇక్కడ కూర్చున్నారేంటి బాబుగారు? ఇంత రేతిరేళ ఎక్కడికి పోయినారబ్బా అనుకుంటున్నా అది మృదువుగా వినిపించింది. అంత కోమలమైన కంఠం నుండి అటువంటి మోటు భాష కూడా అందంగా వినిపించింది. నిద్ర పట్టకపోతే ఇలా వచ్చి కూర్చున్నా, జవాబు చెప్పాను. ఇంత చలిలో ఇట్లా కూకోవడం మంచిది కాదు బాబుగారు. గుడిసెకొచ్చేయండి. ఇంట్లోనూ బయట ఒక్కలాగే ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి? మాదే తప్పు బాబు. మీలాంటి పెద్దోళ్లతో అటువంటి నులక మంచాల మీద పడుకోలేరని తెలిసినా అట్ట చేశాడు మా తాత. రండి బాబుగారు, ఇంకో బొంత ఇస్తా, కప్పుకొని తొంగుదురు గాని. దారిన పోయే ఎవరో అనామకుడి మీద ఆమెకెందుకింత శ్రద్ధో అర్థం కాలేదు. ఆమె మాటలకు లొంగకుండా ఉండలేకపోయాను. ఎక్కడైతే కష్టపడి ఎక్కాను కానీ మంచె దిగడం మాత్రం అసాధ్యమేమో అనిపించింది. ఆ మంచె ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయినట్లు అనుభూతి. 1, 2, 3 నిమిషాలు గడిచిపోయాయి. నా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆమె సన్నగా నవ్వినట్లు వినిపించింది. అందమైన ఆ మోహంలోకి ఆ నవ్వు ఇంకెన్ని అందాల్ని తెచ్చిందో చూడాలనిపించింది. ఇంతవరకు చేతిలో వెలుగుతున్న టార్చ్ లైటును ఆమె మొహం మీదకి ఫోకస్ చేశాను. వెలుగు మొహం మీద పడగానే ఆమె కళ్ళు టపటపలాడించింది. మొహం పక్కకు తిప్పుకుంది. అలా తల పక్కకు తిప్పుకుంటున్నప్పుడు ఆ కళ్ళతోని మెరుపు నన్ను కలవరపెట్టింది. దిగలేకపోతున్నారా బాబుగారు? చేయందిస్తా, దిగండి. ఆమె నిర్భయంగానే చేయ అందించింది. నేను మాత్రం
తటపటాయిస్తూ అందుకొని ఒక ఊపుతో కిందకి దూకాను. అలా దూకడంలో తూలి పడబోయి నిలదొక్కుకోలేక ఆమెను పొదివి పట్టుకున్నాను. అంతవరకు నాలో కొద్దిగా మేలుకుంటున్న పశుతత్వం పూర్తిగా నిద్రలేచింది. కొద్ది క్షణాల్లో అదుపు తప్పి పిచ్చిగా గంతులు వేయసాగింది. ఆమెనలా పొదివి పట్టుకున్న నేను మరీ విడవలేదు. మరింత గట్టిగా నా కౌగిట్లో బిగించాను. ఆమె గింజుకుంది, బతిమలాడుకుంది, కంటనీరు పెట్టుకుంది. నన్ను వదిలేయండి బాబుగారు. నేను గట్టిగా అరిచానంటే మా తాత లేస్తాడు, మీ రగతం కళ్ళ చూస్తాడు. అంత పని జరగడం నాకిష్టం లేదు. నన్ను వదిలేయండి. నా శీలం చెడిపేసి నన్ను నాశనం చెయ్యకు బాబు. వద్దు బాబు, వద్దు. మీరంతా గొప్పోళ్ళు. నాలాంటి నీచ పుటక మనిషికే నీకు కావాలా బాబు? పెళ్ళికి కావాల్సిన దాన్ని. నన్ను సెరసి బుగ్గి చెయ్యకు బాబు. ఎన్నో విధాల బతిమాలింది. బతిమాలుతూనే కన్నీళ్లు పెట్టుకుంటూనే గించుకుంది. కానీ ఇవేవి నాలోని రాక్షసుణ్ణి చంపలేకపోయాయి. నా దాహం పూర్తిగా తీర్చుకుని ఆమెను వదిలేశాను. అప్పటికే నా చేతిలోని టార్చిలైట్ దూరంగా పడిపోయింది. మా పెనుగులాటలో చీకట్లో ఆమె మొహం కనబడడం లేదు. కానీ ఆమె పెడుతున్న ఎక్కిళ్ళు మాత్రం గుండెల మీద సుత్తి దెబ్బల్లా వినపడుతున్నాయి. ఎక్కుతూనే ఆమె అంది, తీరిందా బాబు నీ ఆకలి? ఇక హాయిగా తొంగో, నేను పోతుండా. ఆమె వడివడిగా అడుగులేస్తూ గుడిసె వైపు నడిచింది. ఆమె ఎక్కిళ్ల శబ్దం క్రమంగా దూరమై నిశ్శబ్దంలో కలిసిపోయింది. శూన్యమైన మనస్సుతోనే అక్కడ కూర్చుండిపోయాను. నిమిషాలు అతి భారంగా గడుస్తున్నాయి. నా మనసు క్రమంగా చైతన్యవంతం కాజొచ్చింది. జరిగిందేమిటి? ఒక్క పావుగంటలో ప్రమాణ భంగం చేసి, నాన్నకు వ్రతభంగం చేసి, రాధకు శీలభంగం చేసి, రతికి అన్యాయం చేశాను. ఎక్కడి నుండో బయలుదేరి మరెక్కడికో వెళదామనుకున్నా. నేను మధ్యలో మజిలీ చేయవలసి వచ్చింది. కానీ ఆ మజిలీయే నా జీవితంలో మరపురాని మజిలీ అవుతోందని గంట క్రితం వరకు ఊహించనైనా లేదు. నిన్నటి వరకు నిర్మూలమైన సరోవరంలాగుండే నా మనసులో ఓ చిన్న గులకరాయి పడింది. అడుగడుగునా మలీనాల నన్నిటినీ బయటకు తీసింది. ఆలోచనల మధ్య 60 నిమిషాలు 60 గంటల్లా గడిచాయి. అతి ప్రయాస మీద ఒక్కొక్క అడుగు వేస్తూ గుడిసెను సమీపించాను. లోపలి లాంతరు ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ తలుపు తీసుకుని లోపలికెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. తలుపు దగ్గరే 2 నిమిషాలు నించుండిపోయాను. లోపల నుంచి తాత తీస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు వినిపిస్తున్నాయి. తలుపు తీశాను. తలుపు చప్పుడికి తాత అటు నుండి ఇటు కదిలాడు. మూతలు పడుతున్న కళ్ళను ఒక్కసారి బరువుగా విప్పి నాకేసి చూసి మళ్ళీ నిద్రలో కొరిగాను. నేను మంచం మీద కూర్చున్నాను. ఆమె లోపల వంటింట్లో ఉన్నట్లుంది. ఏ శబ్దం చేయలేదు. ఎక్కిళ్ల శబ్దం కూడా ఏడ్చి సొమ్మసిల్లి నిద్రలో కొరిగిందా? ఏం చెయ్యాలో తెలియని సంశయాత్మక స్థితిలో మనసు కొట్టుకుంటోంది. లోపలికి వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పనా? నా దారిన నేను జారిపోనా? 10 నిమిషాల తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి లోపలకు నడిచాను. అక్కడి దుస్రం నాలో మూలలా ఉన్న భయాలన్నిటికీ వెలికి తీసింది. మత్తు ఎప్పుడో వదిలిపోయింది. చలి ఎప్పుడో పారిపోయింది. పశుత్వం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నాలో ఉన్నది ఒక్కటే భయం, 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 భయంకరమైన భయం. మనస్సును కోత కోసే భయం. చురుకు కట్టిన తాడులోంచి ఆమె వేలాడుతుంది. ఇందాకటి పెనుగులాటలో రవిక పీలికలైనట్లుంది. అప్పుడు చీకట్లో కనిపించలేదు. ఇప్పుడు వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. గంట క్రితం రెచ్చగొట్టిన ఆమె శరీరం ఇప్పుడు భీతి కలిగిస్తోంది. నాలుక బయటకొచ్చింది. ముడి ఊడిపోయి జుట్టు భుజాల నిండా మొహం నిండా పరుచుకుంది. ఆ జుట్టు మధ్య నుంచి తెరిచినట్లున్న కళ్ళు కనిపిస్తున్నాయి. అవి నా వైపే కసిగా కోపంగా చూస్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తుంది. పారిపో, పారిపో. ఆ తాత నిద్ర లేవకముందే పారిపో. మనస్సు పదే పదే హెచ్చరిస్తోంది. కళ్ళు మాత్రం అక్కడి నుండి కదలనంటున్నాయి. 2 నిమిషాల తర్వాత శక్తినంతా కూడదీసుకుని బయటికి వచ్చేశాను. ఒక్క ఉదటన తలుపు తీసుకుని బయట పడబోయాను. విసురుగా తీసిన తలుపు చప్పుడు చెయ్యక మానలేదు. 2 సార్లు తలుపు చెప్పుడకు లేవని తాత ఈసారి లేచి కూర్చుని కళ్ళు నులుపుకొని చూశాడు. ఎక్కడికి బాబు ఇంత రేతిరేళ్ల పోతుండారు? నేను జవాబు చెప్పకుండానే వేగంగా బయటకు నడిచాను. ఒక్క క్షణం ఆగు బాబు, నేను సాయం వత్తా అన్న మాటలు లోపల నుంచి వినిపించాయి. వడివడిగా 100 గజాల దూరం నడిచాను. కానీ అక్కడి నుండి అడుగు ముందుకు పడలేదు. అంతా చిమ్మ చీకటి. దారి బొత్తిగా తెలియడం లేదు. పరిగెత్తాలి. ఎలా? వెనక నుంచి అడుగుల చెప్పుడు వినిపించింది. ముచ్చెమటలు పోశాయి. అంత చెలిలోను. ఎంత పని చేశావురా లంజ కొడక!
నేను వెనుక నుంచి కాస్త దూరంలో మాటలు కర్కశంగా వినిపించాయి. ఈసారి పరిగెత్తబోయాను. అడుగు ముందుకు పడలేదు. అతను మరి కాస్త దూరంగా వచ్చాడు. సీడ మనసు నాయలా, పెద్దింటి బావు అని నెత్తినెత్తుకుంటే ఇంటికి ఎసరెడతావురా సచ్చినోడా. ఈసారి అతన్ని మాటల్లో కర్కశత్వం స్థానాన్నే బాధ చోటు చేసుకుంది. అతను ఇంకా దగ్గరకు వచ్చేశాడు. ధైర్యం చేసి వెనక్కు తిరిగాను. ఆ నక్షత్రాల చిరు వెలుగుల్లో అతని చేతిలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది. అంత భయంలోని అదో కొడవలని పోల్చుకోగలిగాను. నీ వల్లనేరా, నీలాంటి రాక్షసుడి వల్లనేరా నా తల్లి చచ్చిపోనాది. నిన్నేం చేసినా పాపం లేదురా. ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చన్నట్టు అనిపించింది. నా గుండె టకటకలాడుతోంది. నీలాంటి ముదనష్టపోడి నరికి పోగులేసి కాకులకు గద్దలకు వేస్తే గాని నాకు తృప్తి లేదురా. అరుచుకుంటూ తిట్టుకుంటూ అతి సమీపంగా వచ్చేస్తున్నాడు. ఒక్క ఉదుటున వెనక్కు తిరిగి పరిగెత్తబోయాను. ఆ చీకట్లో రాయి తగిలి బోర్లా పడ్డాను. మరుక్షణంలోనే వీపులోకి బలంగా కొడవలి దిగింది. ఎక్కడి నుండో కుక్క గట్టిగా మొరుగుతుండటంతో తెలివొచ్చింది. పొట్ట కింద నేల గట్టిగా తగులుతోంది. తలకి ఏదో దెబ్బ తగిలినట్టు విపరీతంగా పోటు పెడుతోంది. ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టు మత్తుగా ఉంది. కళ్ళు తెరవకుండానే అలా పడుకొని ఉండిపోయాను. నెమ్మదిగా మనస్సు చైతన్యవంతం కాజొచ్చింది. గత రాత్రి సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. నిన్న రాత్రి అంత బలంగా నా వీపులో దిగబడ్డ కొడవలి నన్ను చంపనే లేదా? కళ్ళు తెరవకుండానే వీపు తడిమి చూసుకున్నాను. చిన్న నొప్పైనా లేదు. అయితే నిన్ను వీపులో కొడవలి దిగబడ్డం ఉత్త భ్రమేనా? అంత ఆవేశంలో వచ్చిన వాడు నన్ను పొడవకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయాడా? నెమ్మదిగా కళ్ళు తెరిచాను. అప్పుడే తెల్లవారుతున్న ఆకాశం దర్శనమిచ్చింది. చుట్టూ ఉన్న పచ్చని పొలాల్ని చూద్దామని లేచి కూర్చుని చుట్టూ పరికించి చూశాను. ఉలిక్కి పడ్డాను. చుట్టూ ఉన్నవి పొలాలు కాదు, ఉత్త బీడు భూమి. అక్కడక్కడ చిన్న చిన్న పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. నిన్న రాత్రి లాంతరు వెలుగులో మొక్కలకున్న జొన్న కంకుల్ని కూడా స్పష్టంగా చూశాను. ఉదయమయ్యేసరికి ఎక్కడికి పోయాయి అవన్నీ? ఏదో ఊహ మనస్సులో తళుక్కుమని మెరిసింది. తడబడే అడుగులతో నిన్న గుడిసె ఉన్న వైపుకి నడిచాను. అక్కడ ఉన్నది గుడిసె కాదు, 2 మొండి గోడలు. రాత్రి జరిగినదంతా కల కాదని రుజువు చేస్తూ ఆ మొండి గోడల మధ్య పడి ఉన్నాయి. రాత్రి హడావుడిలో నేను తొడుక్కోవడం మర్చిపోయిన బూట్లు, 1 మైలు వ్యాసార్థంలో చిన్న గుడిసెనే లేదు. ఇది ఎలా సంభవం? ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్లుంది. మనస్సు ఏవేవో జ్ఞాపకాలను తవ్వడానికి ప్రయత్నించింది. అలసిపోతోంది. ఏవో జ్ఞాపకాలు కెరటాల్లా విరుచుకు పడబోతున్నాయి. కానీ ఒడ్డుని చేరకుండానే వెనక్కు పోతున్నాయి. ఆలోచనలతో కొట్టుకుంటూ కారు వదిలేసిన వైపు నడిచాను. రాత్రి ఆ చీకట్లో, ఆ తాగుడు మైకంలో ఎటు నుంచి వచ్చానో గుర్తులేదు. అతి కష్టం మీద గుర్తు చేసుకొనసాగాను. 1 పర్లాంగు దూరం నడవగానే మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు, మై గాడ్, దీనికి దగ్గరలోనే ఓ చెరువు ఉండాలి. గబగబా ముందుకు నడిచాను. పాడుపడిన చెరువు దర్శనమిచ్చింది. అక్కడక్కడ ఉన్న నీరు పచ్చగా పాకుడుతో నిండి ఉంది. ఒడ్డునంతా పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇందాకటి నుండి వెనక్కు పోతున్న ఆలోచన కెరటం ఉధృతంగా ముందుకు తోసుకొచ్చింది. దాదాపు పరిగెడుతూ కారు దగ్గరకు వచ్చేశాను. దారి వెతుక్కోనక్కర్లేదు, అవసరం లేదు. నాకు బాగా పరిచయమైన దారే. కారు దగ్గరికి రాగానే దగ్గరలో ఉన్న మైలురాయి దగ్గరకు నడిచాను. అంతవరకు మనసులో ఉన్న అనుమానం నిజమైంది. 12వ నెంబర్. నా జీవితంలో మర్చిపోలేని మైలురాయి. కొన్నేళ్ల క్రితం ఈ మైలురాయి దగ్గరనే నాన్నగారి కారు ఆగింది. సరిగ్గా ఆ మర్రి చెట్టు దగ్గరనే. నాన్నగారి శవాన్ని ఊరంతా చూశారు. ఈ చెరువు పక్కనే ఓ రోజంతా కూర్చుని నేను దుఃఖించాను. అప్పుడు ఊరంతా చెప్పుకున్నారు, నాన్నగారి వీపులో కొడవలి దింపి ఎవరో హత్య చేశారు. అందుకు కారణం విప్లవాత్మకమైన రాజకీయాలు అని. ఇంకో విషయం ఊరిలో కొంతమందే చెప్పుకున్నారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న పూరి గుడిసె తగలబడిపోయి 1 తాత మనవరాలు చచ్చిపోయారు. అందుకు కారణం అగ్గి ప్రమాదం. మరో విషయం కూడా కొందరే చెప్పుకొన్నారు. కాలిపోయిన ఆ గుడిసెలోని ఆ పిల్ల మెడకు 1 తాడు బిగించి ఉంది. ఆ రెంటికి సంబంధం ఉందని ఒకరు ఊహించలేదు. కనీసం మా కుటుంబపు గర్భ శత్రువులు కూడా నాన్న హత్య, తాత మనవరాళ్ల ఆత్మహత్య జరిగిందేమిటో అనే నిమిషంలో అర్థమైపోయింది. నా ఊహల్లోని ఆదర్శమూర్తి కూడా కొన్ని బలహీనమైన క్షణాల్లో లొంగిపోయారా?
ఊరంతా ఆయన్ని దేవుడిగా ఆరాధించడం ఆ తాత మనమరాళ్ల ఆత్మలకు శాంతి కలిగించలేదా? అందుకే కనీసం నా ఒక్కడి మనసులో నుంచైనా ఆ దేవుడి రూపం చెరిపేసి అసలు రూపం చూపించాలనుకున్నాయా? ఏదో చేదు భావన మనసునంతా వెగటుగా మార్చేసింది. అతి వేగంగా కారు దగ్గరకు నడిచి డ్రైవింగ్ సీట్లో కూలబడ్డాను. రియర్ వ్యూ మిర్రర్లో నా మొహం నాన్న మొహంలా కనిపించింది ఒక్క క్షణం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.